ప్రీవియస్ లెక్చర్లో మన వెబ్ పేజెస్లో ఫ్యావ్ ఐకాన్స్ ఎలా యాడ్ చేయాలో చూసాం. ఈ లెక్చర్లో వెబ్ డెవలప్మెంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన వెబ్ పేజెస్లో ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఇనిషియలీ వెబ్ పేజెస్ ఫస్ట్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు వాటిలో టెక్స్ట్ యాడ్ చేసే ఆప్షన్ మాత్రమే ఉండేది. లైక్ ఇది టిమ్ బర్నర్స్లీ క్రియేట్ చేసిన ఫస్ట్ వెబ్ పేజ్. సో దీంట్లో టెక్స్ట్ అండ్ హైపర్ లింక్స్ తప్ప ఇంకేమి ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసే ఆప్షన్ ఉండేది కాదు. బట్ 2023లో ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న వెబ్సైట్స్ ఇలా ఉంటున్నాయి. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కామర్స్ వెబ్సైట్స్. సో ఎప్పుడు కూడా మనం ఒక ఇమేజ్ చూడగంట ఏ ప్రోడక్ట్ని పర్చేస్ చేయం. సో ఇమేజెస్ అనేవి వెబ్సైట్లో ఇప్పుడు ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ అయిపోయింది. మన ఇన్ఫర్మేషన్ని యూజర్స్కి ప్రజెంట్ చేసినప్పుడు విజువల్లీ వాళ్ళకి గుర్తుండిపోయేలాగా ఒక ఇమేజ్లో క్రియేట్ చేసి మన ఇన్ఫర్మేషన్ని యూజర్కి ప్రజెంట్ చేయడానికి ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో కన్నా ఒక ఇమేజ్ ఫార్మాట్లో కనుక మనం ప్రజెంట్ చేయగలిగితే అవి యూజర్కి ఈజీగా రిజిస్టర్ అవుతుంది. సో ఇది మన వెబ్ కంటెంట్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సో మల్టీమీడియా ఎలిమెంట్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, లైక్ వీడియోస్, ఆడియోస్, ఇమేజెస్. సో అన్నిట్లో మోస్ట్ సింపుల్ వన్ ఇమేజెస్తో స్టార్ట్ చేద్దాం. సో ఇది మనం ప్రీవియస్ లెక్చర్లో క్రియేట్ చేసిన multimedia.html ఫైల్. అండ్ దీనికి టైటిల్ నేమ్ నేను ఇమేజెస్ కింద చేంజ్ చేశాను. అండ్ వీఆర్ లీవింగ్ ద ఫావ్ ఐకాన్ యాజ్ ఇట్ ఇస్. సో ఒక ఇమేజ్ ఎలిమెంట్ మన వెబ్సైట్లో యాడ్ చేయాలి అంటే IMG అనే ఇమేజ్ ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. సో మీరు ఇక్కడ నోట్ చేయాల్సింది ఏంటంటే ఇమేజ్ అనేది వైడ్ ఎలిమెంట్, దీనికి ఎలాంటి చైల్డ్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం అవ్వదు అండ్ దీనికి క్లోజింగ్ ట్యాగ్ కూడా అవసరం లేదు. సో ఇమేజ్ అనేది ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ SRC అనే అట్రిబ్యూట్ ఆ ఇమేజ్ ఫైల్ని పాయింట్అవుట్ చేయడానికి, అంటే ఇమేజ్ సోర్స్ని పాయింట్అవుట్ చేయడానికి. సో SRC ఇస్ షార్ట్ ఫామ్ ఫర్ సోర్స్. సో మనం సోర్స్ని 2 టైప్స్లో ఇవ్వచ్చు. ఒకటి ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి URL ఆర్ ఇమేజ్ అడ్రస్ కింద కాపీ పేస్ట్ చేయొచ్చు, ఆర్ మన ఓన్ లోకల్ సిస్టంలో డౌన్లోడెడ్ ఉన్న ఇమేజెస్ రిలేటివ్ పాత్ని ఇక్కడ ఇవ్వచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేసిన మై ప్రాజెక్ట్ ఫోల్డర్లోనే నేను ఒక ఫ్యావ్ ఐకాన్ని యాడ్ చేశాను. అండ్ ఆల్సో ఇంకొక మీడియా ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో 3 డిఫరెంట్ ఇమేజెస్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఇవి మన వెబ్సైట్లో చూపించాలి అంటే ఫస్ట్ .dash. సో ఎప్పుడైతే మనం .dash అని ఇస్తామో అప్పుడు మన పేరెంట్ ఫోల్డర్లో ఉండే ఫైల్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఫోల్డర్ బ్లాగ్ పేజ్, 3 HTML ఫైల్స్ అండ్ 2 వీడియో ఫైల్స్ ఉన్నాయి ఈ ఫోల్డర్లో. ఇప్పుడు దీంట్లో మనం ఐదర్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ విత్ ఇన్ ఫోల్డర్ అయితే బ్లాగ్ పేజ్ మళ్ళీ బ్లాగ్ పేజ్ స్లాష్ అని క్లిక్ చేయగానే మనకి బ్లాగ్ పేజ్లో ఉండే డిఫరెంట్ ఫైల్స్ డిస్ప్లే అవుతాయి. దీంట్లో ఫ్యావ్ ఐకాన్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. దేర్ యూ గో. సో మీరు అవుట్పుట్లో చూస్తే ఎప్పుడైతే మనం ఇమేజ్ రిలేటివ్ పాత్ ఇచ్చామో అది ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఫర్దర్ నేను బ్లాగ్ పేజ్ లోపల ఉండే మీడియా ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఫుల్ స్టాక్ అనే ఇమేజ్ యాడ్ చేయాలి అంటే దేర్ యూ గో. సో ఇవి 2 ఇమేజెస్ నేను యాడ్ చేసింది. సో దీంట్లో SRC అంటే సోర్స్ అట్రిబ్యూట్, ఇమేజ్ లొకేషన్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ నేను ఏదైనా ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి ఇమేజ్ని తీసుకొని మన దాంట్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే ఆ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేస్తే మనకి కాపీ ఇమేజ్ అడ్రస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో క్లిక్ అండ్ ఇప్పుడు మన దాంట్లో ఇమేజ్ ట్యాగ్ యాడ్ చేసి SRCలో ఆ ఇమేజ్ అడ్రస్ అనేది ఇక్కడ SRC అట్రిబ్యూట్లో కాపీ పేస్ట్ చేసుకుంటాం. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఒక ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి ఇమేజ్ అడ్రస్ని కాపీ పేస్ట్ చేస్తామో అప్పుడు మనకి అది వెబ్సైట్కి లింక్ అయి ఉంటుంది. సో మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే తప్ప ఈ ఇమేజ్ అనేది యాక్సెస్ చేయడం అవ్వదు. సో ఇప్పుడు నేను ఇంటర్నెట్ యాక్సెస్ ఆన్ చేసి చెక్ చేస్తే మనకి ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఇఫ్ మనం యాడ్ చేస్తున్న ఇమేజ్ మన
లోకల్ సిస్టంలో డౌన్లోడెడ్ అయ్యి ఉంటే అది మనం ఎప్పుడైనా యాక్సెస్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఇమేజెస్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ లోకల్ సిస్టమ్, అంటే మనం వెబ్లో నుంచి ఒక ఇమేజ్ అడ్రస్ని కాపీ పేస్ట్ చేస్తున్నట్టయితే మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటేనే ఆ ఇమేజ్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు కూడా వేరే వాళ్ళ వెబ్సైట్లో హోస్ట్ చేసిన ఇమేజ్ని వితౌట్ పర్మిషన్ మనం లోకల్గా ప్రాక్టీస్ కోసం క్రియేట్ చేసే వెబ్సైట్స్ అయితే ఓకే, బట్ మనం ఒక వెబ్సైట్ని హోస్ట్ చేస్తున్నప్పుడు మనం వాడే ఇమేజెస్ ఎప్పుడు కూడా ఐదర్ మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ అయి ఉండాలి, లేకపోతే ఒక ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి తీసుకుంటే వాళ్ళ పర్మిషన్తో తీసుకోవాలి. ఆర్ఎల్స్ దీన్ని హాట్ లింకింగ్ అంటాం, అండ్ అది ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ఎథికల్. ఎందుకంటే ఆ ఎక్స్టర్నల్ వెబ్సైట్ వాళ్ళు ఆ పర్టికులర్ ఇమేజ్కి సర్టన్ కాస్ట్ పే చేస్తూ ఉండొచ్చు. ఆర్ మీరు ఇలా ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఇమేజ్ అడ్రస్ యాడ్ చేస్తున్నారో, ఇన్ కేస్ అమెజాన్ వాళ్ళు ఆ పర్టికులర్ ఆఫర్ డిలీట్ చేసినప్పుడు ఆ ఇమేజ్ డిలీట్ చేసేస్తే, ఆర్ ఏదైనా డిఫరెంట్ వెబ్సైట్ నుంచి ఇమేజ్ అడ్రస్ కాపీ పేస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆ ఇమేజ్ని రిప్లేస్ చేసి ఎనీ ఎంబారసింగ్ పిక్చర్స్ పెట్టినా ఆర్ కంప్లీట్గా తీసేసినా అది మన వెబ్సైట్ని డిస్టార్ట్ చేస్తుంది, ఆర్ మన వెబ్సైట్ రెప్యుటేషన్ ఇదవుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ మనం ఓన్గా క్రియేట్ చేసిన ఇమేజెస్ యూస్ చేయడం బెటర్. ఆర్ ఇఫ్ ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి ఇమేజెస్ తీసుకుంటే విత్ ప్రాపర్ పర్మిషన్స్ తీసుకోవాలి. సో ఇమేజ్ ఎలిమెంట్లో నెక్స్ట్ యాడ్ చేసే అట్రిబ్యూట్ ఆల్ట్, అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్. సో ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అంటే ఎప్పుడైనా మన ఇమేజ్ లోడ్ అవ్వకపోయినా ఆర్ ఆ పర్టికులర్ బ్రౌజర్ ఆ ఇమేజ్ ఫైల్ని సపోర్ట్ చేయకపోయినా ఆ ఇమేజ్ ప్లేస్లో ఒక ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దానికోసం మనం ఆల్ట్ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ ఆల్ట్. సో ఈ సెకండ్ ఇమేజ్, అండ్ యూజువలీ ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది ఎప్పుడు కూడా ఇమేజ్ని డిస్క్రైబ్ చేస్తున్నట్టు ఉండాలి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ సెకండ్ ఇమేజ్ అనేది ఫుల్ స్టాక్ ఇమేజ్, బట్ a person coding in a desktop with a coffee mug beside. సేఫ్. సో ఇప్పుడైతే మనకి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ కనిపించదు, ఎందుకంటే ఇమేజ్ లోడ్ అవుతుంది కాబట్టి. సో ఆల్టర్నేటివ్ టెక్స్ట్ చెక్ చేయడానికి ఈజియెస్ట్ వే ఏంటి అంటే, జస్ట్ మన సోర్స్లో ఏదైనా ఒకటి మిస్స్పెల్ చేస్తే, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ జేపీజీలో పీ డిలీట్ చేస్తే దేర్ యూ. సో ఇమేజ్ లోడ్ అవ్వలేదు అని చెప్పేసి ఆర్ ఇమేజ్ లొకేషన్ తప్పు అని చెప్పేసి అది మనకి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ చూపిస్తుంది. అ పర్సన్ కోడింగ్ ఇన్ ఎ డెస్క్టాప్ విత్ అ కాఫీ మగ్ బిసైడ్. కంట్రోల్ సెట్. దేర్ యూ. సో యూజువలీ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం స్టార్టింగ్లో అసిస్టివ్ టెక్నాలజీ, స్క్రీన్ రీడింగ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేసాం. సో ఎప్పుడైతే విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ మన వెబ్ పేజ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళకి ఈ స్క్రీన్ రీడింగ్ టెక్నాలజీ అనేది ఇమేజ్ ప్లేస్లో ఆల్టర్నేటివ్ టెక్స్ట్ని రీడ్ చేస్తుంది. అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది, అంటే వాళ్ళకి ఆ ఇమేజ్ డిస్క్రిప్షన్ని ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫామ్లో స్క్రీన్ రీడింగ్ టెక్నాలజీ అనేది డిక్టేట్ చేస్తుంది. ఆర్ ఇఫ్ మనం స్పెసిఫై చేసిన ఎస్ఆర్సి అట్రిబ్యూట్లో ఉండే వాల్యూ ఏదైనా రాంగ్ అయితే, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక మనం జేపీజీ అనే ఫార్మాట్లో పీ డిలీట్ చేసాం, సో ఇప్పుడు ఫైల్ పాత్ అనేది మిస్టేక్ ఉంది. సో అలాంటప్పుడు మనకి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఈవెన్ ఇఫ్ ఆ పర్టికులర్ బ్రౌజర్ ఆ ఇమేజ్ ఫార్మాట్ని సపోర్ట్ చేయకపోయినా మనకి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. సో ఒక ఇమేజ్కి మనం డైమెన్షన్స్ ప్రొవైడ్ చేయాలి అంటే సిఎస్ఎస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఇమేజ్ ఎలిమెంట్ లోపలే విడ్త్ అండ్ హైట్ అట్రిబ్యూట్స్ని యూజ్ చేయొచ్చు. సో వీటికి డిఫాల్ట్ వాల్యూస్ పిక్సెల్స్లో ఉంటుంది, డిఫాల్ట్ యూనిట్స్. సో మనం జస్ట్ నంబర్ ప్రొవైడ్ చేస్తే చాలు, లైక్ 100 and 200. సో సిన్స్ ఇది ఒక స్క్వేర్ ఇమేజ్ కాబట్టి నేను ఎప్పుడైతే 100 and 200 అని అన్ఈవెన్గా ఇచ్చానో ఇట్ ఈస్ ఎలాంగేటెడ్, అంటే ఇలాంగేట్ అయ్యి ఉంది ఆర్ కంప్రెస్ అయినట్టు కనిపిస్తుంది. సో కంప్లీట్గా హైట్ అనేది రిమూవ్ చేస్తే దాని ఒరిజినల్ స్ట్రక్చర్కి రిటర్న్ అవుతుంది. ఆర్ విడ్త్ ప్లేస్లో హైట్ ప్రొవైడ్ చేస్తే height 200 or width 200, 400
ఇలా మనం యూనిట్స్ లేకుండా ఎంత పాజిటివ్ ఇంటీజర్స్ అయినా మనం హైట్ అండ్ విడ్త్ యూజ్ చేసుకోవచ్చు. సో హైట్ అండ్ విడ్త్ యూజ్ చేయడం వల్ల ఒకటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇన్ కేస్ మన ఇమేజ్కి ముందు వెనక ఏదైనా టెక్స్ట్ ఉంటే మన బ్రౌజర్స్ ఎప్పుడు కూడా HTML రిసోర్స్ అండ్ ఇమేజ్ రిసోర్సెస్ని సెపరేట్గా లోడ్ చేస్తాయి. సో ఫస్ట్ HTML డాక్యుమెంట్ని మొత్తం లోడ్ చేసి కంటెంట్ అంతా చూపించిన తర్వాత ఇమేజెస్ని లోడ్ చేస్తాయి. సో ఇన్ కేస్ ఆ గ్యాప్ ఏమైనా వస్తే హైట్ అండ్ విడ్త్ని కనుక మనం ప్రొవైడ్ చేయకపోతే అవి ఫస్ట్ కంటెంట్ని అప్లోడ్ చేసేసి తర్వాత వాటిని డిస్టార్ట్ చేసి ఆర్ వాటిని మూవ్ చేసి మధ్యలో ఇమేజెస్ని ఇన్సర్ట్ చేస్తాయి. సో ఆ మూవింగ్ అనేది యూజర్స్కి డిస్ట్రాక్టింగ్గా అనిపించవచ్చు. సో అందుకే మనం ఎప్పుడైతే హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ స్పెసిఫై చేస్తామో ఆ మూవ్మెంట్ అనేది ఉండదు. HTML పేజ్ లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ స్పేస్ అనేది ఇమేజ్కి వదిలేసి నెక్స్ట్ లోడ్ అవుతుంది. అండ్ ఇమేజ్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అది జస్ట్ అక్కడ అపియర్ అవుతుంది సింపుల్. అండ్ మిగతా టెక్స్ట్ అనేది ఎలాంటి డిస్టార్షన్స్ ఉండదు. సో ఎందుకు హైట్ అండ్ విడ్త్ అనేవి యూజువల్లీ ఇమేజెస్కి యాడ్ చేయాలి. సో మోస్ట్ కామన్లీ బ్రౌజర్ సపోర్ట్ చేసే ఇమేజ్ ఫార్మాట్స్ ఏంటి అంటే JPG, PNG, GIFs అండ్ ఆల్సో SVG ఫైల్స్. సో ఈ 4 టైప్స్లో ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫైల్స్ అయినా మనం బ్రౌజర్ వెబ్ పేజెస్లో యాడ్ చేసుకోవచ్చు. నా ఇమేజెస్కి మనం ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ క్యాప్షన్స్ ప్రొవైడ్ చేయాలి అంటే, ఫర్ ఇన్స్టెన్స్ సో ఈ పర్టికులర్ ఇమేజ్కి నేను ఈ ఆఫర్ నేమ్ అనేది స్పెసిఫై చేయాలి అనుకుంటే అప్ టు 75% ఆఫర్ని ఒకటి నేను సింపుల్గా పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసి పారాగ్రాఫ్ ట్యాగ్లో అది అప్లై చేయొచ్చు సింప్లీ. బట్ ఈ పర్టికులర్ ఇమేజ్కి ఈ పర్టికులర్ క్యాప్షన్ అప్లికేబుల్ అని మనం ఇండికేట్ చేయాలి అనుకుంటే కనుక అండ్ ఆల్సో మనం సిమాంటికలీ ఈ ఇమేజ్కి ఇది క్యాప్షన్ అని డిస్ప్లే చేయాలి అనుకుంటే అప్పుడు ఫిగర్ అండ్ ఫిగర్ క్యాప్షన్ అనే ఎలిమెంట్స్ని యూజ్ చేయొచ్చు. సో దానికోసం ఫస్ట్ ఫిగర్ అనే ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసి దాని లోపల ఇమేజ్ యాడ్ చేస్తాం. సో నేను అడిషనల్గా ఇంకొక ఇమేజ్ యాడ్ చేశాను. ఇమేజ్ తర్వాత దాని క్యాప్షన్ ఫిగర్ క్యాప్షన్ ఆర్ ఫిగ్ క్యాప్షన్ అనే ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేసి మనం ఏదైతే కంటెంట్ దానికి ఇద్దాం అనుకుంటున్నామో అది అక్కడ పేస్ట్ చేస్తాం. దేర్ యు గో. సో మీకు అవుట్పుట్లో చూస్తే దీనికి అండ్ దీనికి ఏం డిఫరెన్స్ ఉండదు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ని ఇమేజ్ తర్వాత డిస్ప్లే చేస్తే సో ఇక్కడ అండ్ ఇక్కడ మీకు పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదు. బట్ మనం సిమాంటిక్ ఎలిమెంట్స్ గురించి స్టార్టింగ్లో డిస్కస్ చేసాం అండ్ సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో కూడా డిస్కస్ చేసాం. సో అందుకు మనం ఫిగర్ ఇమేజ్ అండ్ ఫిగర్ క్యాప్షన్ అనే ఎలిమెంట్స్ని యూజ్ చేస్తే ఈ పర్టికులర్ ఇమేజ్కి ఇది అని స్క్రీన్ రీడింగ్ టెక్నాలజీకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఫిగర్ అనే ఎలిమెంట్ అండ్ ఫిగర్లో మనం కావాల్సిన ఇమేజ్ యాడ్ చేయొచ్చు అండ్ ఫిగర్కి క్యాప్షన్ యాడ్ చేయొచ్చు. అండ్ ఇమేజెస్లో మనం యాడ్ చేసే అట్రిబ్యూట్స్ SRC అంటే ఇమేజ్ సోర్స్ పాయింట్అవుట్ చేయడానికి, అది ఐదర్ ఇంటర్నల్లీ మన సిస్టంలో అవ్వచ్చు లేదంటే ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి URL అడ్రస్ కూడా కాపీ పేస్ట్ చేయొచ్చు. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది ఆ పర్టికులర్ ఇమేజ్ని డిస్క్రైబ్ చేయడానికి ఎస్పెషలీ యాక్సెసిబిలిటీ రీజన్స్ కోసం ఆల్టర్నేటివ్ టెక్స్ట్ని యూజ్ చేయాలి. అడిషనలీ మనం ఇమేజెస్లో విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ అట్రిబ్యూట్స్ కూడా యాడ్ చేసి ఇమేజ్కి డైమెన్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ లెక్చర్లో ఇమేజెస్ లానే మన వెబ్ పేజెస్లో ఆడియో ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అంటే ఎలా చూద్దాం.